ఒక ఊర్లో నాకు తెలుసు వరికోల్ అనే ఒక ఊరు ఉంటుంది పరకాల కాన్స్టిట్యున్సీలో. ఆ ఊళ్ళో 500 ఇళ్ళు ఇచ్చినామంటారు, ఆడ పోయి చూస్తే 5 ఇళ్ళు లేవు. గంత పెద్ద స్కామ్ అది. కాబట్టి కాంగ్రెస్ స్కీములు మాకు కాంగ్రెస్ స్కీములు కావు, కాంగ్రెస్ అని స్కాములు. నేననేది ఏమంటే భరత్, గవర్నెన్స్లో కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి. వచ్చినప్పుడు వాటి నుంచి ఏం నేర్చుకున్నాము, ఎట్లా నెక్స్ట్ టైం దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి. ఇవన్నీ కూడా లెర్నింగ్స్. అధికారం పోగానే అదేదో ఆశనిపాతంలాగా అయిపోగానే మాకేదో అయిపోయింది, మాకు ఏం కాలేదు, నిక్షేపంలాగా ఉన్నాం. ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉన్నాం. వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి నిద్ర పట్టకుండా చేస్తున్నాం, బీజేపీకి ఎంట్రీ లేకుండా చేస్తున్నాం. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా ఉధృతంగా పనిచేస్తాం. మొన్న ఎలక్షన్ నేను ఎట్లా రీడ్ చేస్తానంటే 43% హైదరాబాద్లో రావడానికి కేటీఆర్ను మెచ్చారు. నాట్ ఓన్లీ తెలంగాణ. ఇప్పుడు నా అపార్ట్మెంట్లోనే నార్త్ ఇండియన్ పీపుల్ చాలామంది ఉన్నారు, ఆంధ్ర పీపుల్ ఎక్కువ ఉన్నారు. మెయిన్ మీ ఆత్మ అయిన తెలంగాణ ఓటు దూరమై ఆంధ్ర ఓటు నార్త్ ఇండియన్ ఓటు కాదు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు కంపేర్ చేసుకున్నారు. నార్త్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ లేదు, హైదరాబాద్లో ఫ్లైఓవర్స్ కనబడ్డాయి, ఆ నానక్రామ్ కూడా ఖాజా కూడా ఇవన్నీ పోతే కనుక ఇది హైదరాబాదా లేకపోతే వేరేదా అని చాలామంది ఇప్పుడు కామెంట్ చేశారు కదా. విజిబుల్ డెవలప్మెంట్, ఫ్లైఓవర్సు, ఎస్ఆర్డిపి, ఎస్ఎన్డిపి, లింక్ రోడ్సు ఇవన్నీ కనిపించాయి. కానీ రూరల్ తెలంగాణకు వచ్చేసరికి డెవలప్మెంట్ కంటే ఎక్కువగా నేను చెప్పిన ఇంతకుముందు పాయింట్స్ ఆరోగ్యన్సీ, యాక్సెసిబిలిటీ ఇది ఎక్కువ చూశారు. అసూయ, ద్వేషం, ఆశ, ఈ 3 ప్రాతిపదికనే మన కాంగ్రెస్ గెలిచింది. అసూయ ఇప్పుడు మీరు చెప్పింది, ఒకరికి వచ్చింది మిగతా వాళ్ళకి రాలేదు, వాళ్ళందరిలో అసూయ నింపారు. ద్వేషం, కేసీఆర్ దొర, యాక్సెసిబుల్ కాదు, అహంకారం, ఇదంతా కేసీఆర్ కుటుంబం మీద ద్వేషం నింపారు. 3వది ప్రజలకు ఆశ పెట్టారు, కేసీఆర్ 10,000 ఇస్తే నేను 10,000. ఈ 3 నువ్వు చెప్పిన 2టికి ఇంకోటి తోడుపెట్టు, ఆశ. ఈ 3 కోసమే 3 వల్లే మన కొంత నష్టం జరిగింది. కానీ హైదరాబాద్లో దీన్ని ఎందుకు నమ్మలేదు? అదే చెప్తున్నా మీకు, నా హైదరాబాద్ కాడికే వస్తున్నా. హైదరాబాద్కి గ్రామాలకు తేడా ఏంటంటే భరత్, మీరు కరెక్ట్గా అందుకే స్టూడెంట్ ఆఫ్ జర్నలిజంగా మీరు అధ్యయనం చేయండి అని చెప్పింది. అందుకే ఊళ్ళో ఒక చోట 100 మంది కూర్చొని మాట్లాడుకుంటారు, ఎవరికి ఏమొచ్చింది, ఒకరికొకరు సంభాషించుకుంటారు. హైదరాబాద్లో మీ అపార్ట్మెంట్లో పక్కింట్లో ఎవడు ఉంటాడో కూడా మనకు తెలియదు, వాళ్ళకి ఏమొచ్చింది ఏం రాలేదు మనకు తెలియదు. హైదరాబాద్లో పొద్దున్న లేస్తే రాత్రి దాకా ఒక ర్యాట్ రేస్ పరిగెడుతూ ఉంటాం. మనకు కనబడే గవర్నెన్స్, మనకు కనబడే అభివృద్ధి, మా దగ్గర కొత్త రోడ్డు పడ్డది, కొత్త ఫ్లైఓవర్ పడ్డది తెలియదు. ఫేజ్ చూసి కేసీఆర్ ఫేజ్ చూసి గవర్నెన్స్ అంటే నేనేమంటా గవర్నెన్స్, నాకు కరెంట్ సమస్య పోయింది, ఇదివరకు ఇన్వర్టర్ గబ్బు జనరేటర్ గబ్బు కొట్టేది, ఇప్పుడు అది లేదు, నాకు లా అండ్ ఆర్డర్ బాగుంది, మా ఇంటి ముందు కొత్త రోడ్డు పడ్డది, మోరీ కూడా పెరిగింది, సంపద పెరిగింది. ఇట్లా ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఇక్కడ ఉంది. అది రూరల్లో కూడా ప్రతి ఊళ్ళో నర్సరీ ఉన్న ఊరు రాష్ట్రం ఏది లేదు, ఎక్కడ కూడా లేదు. ప్రతి ఊళ్ళో డంపింగ్ యార్డ్ ఉన్న పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదు. ప్రతి ఊళ్ళో వైకుంఠధామం, ప్రతి ఊళ్ళో ఇంటింటికి నీళ్లు, ప్రతి ఊళ్ళో రైతు వేదిక. ఈ పరిస్థితి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. మీరు గేజ్ కరెక్ట్ చేయలేకపోయారా రూరల్ తెలంగాణ మూడు? మళ్ళీ చెప్తున్నాను, మీరేమనుకోనంటే కాంగ్రెస్ సక్సెస్ఫుల్గా మోసం చేసింది. ప్రజలు 2 సార్లు వీళ్ళకి అవకాశం ఇచ్చాం కదా, వాళ్ళకోసారి ఇద్దాం అనుకున్నారు. ఇందులో పెద్ద మనం ఇంకా లోతుగా విశ్లేషించేది ఏమీ లేదు. తప్పకుండా చెప్తున్నాను కదా, ఈ రకరకాలు కొంతమంది పిఎస్సి ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని చెప్పి కొంతమంది పిల్లలు ఇక్కడ నుంచి అక్కడ దాకా పోయి ఇంటింటికి తిరిగి కాళ్ళు మొక్కిన పరిస్థితి. ఇట్లా 100 కారణాలు ఉన్నాయి, ఒకటి కాదు. కర్ణుడి చావుకు 100 కారణాలు అంటున్నాయి. కానీ ఇక పోస్ట్ మార్టం ఎంత చేసినా అవి నడుస్తూనే ఉంటాయి. యూత్ కొంచెం దూరం అయ్యారు. 18 నుంచి 35-40 సంవత్సరాల వాళ్ళు మొన్న ఎలక్షన్లో కానీ పార్లమెంట్ ఎలక్షన్లో కానీ దూరం అయ్యారు. ఎస్పెషల్లీ రూరల్ యూత్. నేను అర్బన్ యూత్ అన్నాను. అర్బన్ యూత్లో మళ్ళీ పాజిటివ్ ఉంది, ఇప్పటికి కూడా పాజిటివ్ ఉంది హైదరాబాద్లో ఇప్పటికీ. దెర్ ఇస్ నో డౌట్. ఎస్పెషల్లీ హైదరాబాద్ అంటే తెలంగాణ, ఆంధ్ర. మీకు ఎక్కువ ఫ్యాన్స్ తెలంగాణ కంటే ఎక్కువ ఆంధ్రాలో ఉన్నట్టే కనిపిస్తున్నారు. ఆంధ్ర ఫ్యాన్స్ కాబట్టి మీరు ఆంధ్ర పొలిటికల్ లీడర్లు ఫీల్ అవుతారు మీరు అట్లాంటి. కానీ కాదు, నేను అనేది బ్రదర్, రూరల్ అర్బన్ యూత్ అన్నదానికంటే కూడా మళ్ళీ చెప్తున్నాను నేను, యూత్లో ఎప్పుడైనా కూడా జనరల్గా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఒక ఇది ఉంటుంది, ఫర్వర్ ఉంటుంది, ఒక ఫ్లేవర్ ఉంటుంది. ఎందుకు అంటే దే ఫీల్ లైక్ ఫైటింగ్ ద ఎస్టాబ్లిష్మెంట్. అది అప్పుడప్పుడు బ్రేక్ చేసినప్పుడేమో నీకు అసాధారణంగా మంచి రిజల్ట్ వస్తుంది. లైక్ 2018 అప్పుడు అందరూ వేశారు ఓట్లు. మొన్న కొన్ని కారణాల వల్ల కొన్ని సెక్షన్స్, ఇందాక నేను చెప్పినట్టు నిరుద్యోగులు పేపర్ లీక్ వల్ల కొంతమంది, ఉద్యోగాలు ఇవ్వలేదు అని ప్రచారం వల్ల కొంతమంది అట్లా దూరమయ్యారు. అట్లాగే కొంతమంది మతం అనే ఒక ఫ్లేవర్లో కొంతమంది, రకరకాల. రెండోది ఉద్యోగులు, వాళ్ళకి 73% జీతాలు పెంచినా మాకు ఫస్ట్ తారీఖు రాలేదు అనే దానిలో అక్కడే ఇరుక్కొని పోయారు. అట్లా రకరకాల కారణాలు. ప్లస్ ఉద్యోగులవి చిన్న చిన్న నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ కూడా మీరు చేయలేదు. ప్రమోషన్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ అది ఇస్తే మీకేం ప్రాబ్లం లేదు. ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. 8 సంవత్సరాలు ట్రాన్స్ఫర్ చేయకపోతే
చిన్న చిన్న విషయాలు కూడా ఆర్థిక విషయాలతో సంబంధం లేని చేయకపోతే వాళ్ళు మీకు నెగిటివ్ అవుతారని ఊహించలేదా? భరత్, మీరు చెప్పినట్టు కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు. నేను ఇది అది అని పిన్ పాయింట్ చేసి చెప్పాను, కానీ ఉండొచ్చు. అందులో నేను చెప్పింది ఒకటి బ్రాడ్గా చెప్పి, రేవంత్ రెడ్డి రాగానే ప్రమోషన్స్ ఇచ్చారు, ట్రాన్స్ఫర్ చేశారు టీచర్స్ అందరినీ, రిక్రూట్మెంట్ ఫాస్ట్ చేశారు, డిఎస్సి మళ్ళీ 3 నెలల్లో 4 నెలల్లో డిఎస్సి ఇచ్చేశారు, గ్రూప్ 1 రిజల్ట్స్ ఇచ్చేశారు. మీ సమయంలో సంవత్సరాల తరబడి జరిగింది. ఏం దానివల్ల ఇప్పుడు బ్రదర్ అల్టిమేట్గా మనం చూడాల్సిన కోణం యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఆర్ యాజ్ అ మినిస్టర్, అప్పటికి ఇప్పటికి డ్రాప్ అవుట్ పర్సంటేజ్ ఏమైనా మారిందా? గవర్నమెంట్ స్కూళ్ళలో ఎన్రోల్మెంట్ ఏమైనా పెరిగిందా? స్కూళ్ళు మూతపడడం ఆగిందా? కొంతమంది ఉద్యోగులు అది కాదు సమస్య. అల్టిమేట్గా నువ్వు చూడాల్సింది అది అవుట్కమ్ ఏంటి. నువ్వు చేసిన పని చేసినావు, సరే, అవుట్కమ్ ఏంది? పిల్లల డ్రాప్ అవుట్ పెరిగిందా తగ్గిందా? పిల్లల ఎన్రోల్మెంట్ పెరిగిందా గవర్నమెంట్ స్కూళ్ళలో తగ్గిందా? స్కూళ్ళు మూతపడు ఆగిందా? ఆడికెళ్ళి రిజల్ట్ మంచిగా వస్తుంది, గది చూడాలి. కానీ ఈ సర్వీసు ఆ ప్రమోషన్ 1 year 2 years కాదు భరత్ గారు. నేను చెప్పేది అదే మీకు. వ్యక్తిగతమైన విషయాలు కాదు. ఒక ప్రభుత్వం చూడాల్సిన పని ఏంటంటే అల్టిమేట్ అవుట్కమ్స్ ఏంటి. 5 ఏళ్ల తర్వాత మాట్లాడదాం, ఇప్పుడే తొందర ఏం లేదు మాకు కూడా. 5 ఏళ్ల తర్వాత యూత్ మళ్ళీ రూరల్ యూత్ మీ వైపు వస్తారని నమ్మకం ఉందా? 1000% అల్టిమేట్గా. ఎందుకంటే మీరు చూడాలి, కాంగ్రెస్ వాళ్ళతో బీజేపీ ఉంది మళ్ళీ అవతల రెడీ. అదే చెప్తున్నా, 1000% అని ఎందుకంటున్నా అంటే, ఒక్కసారి దెబ్బతిన్న ప్రాణం, మోసపోయిన ప్రాణం. మా నాన్నగారికి నిన్నటిదాకా రైతు బంధు వచ్చేది, రోజు వస్తలేదు. మా ఇంట్లో నిన్నటిదాకా మంచిగా బ్రహ్మాండంగా మాకు ఇంత ఆస్తి ఉంది అనే ఫీలింగ్ ఉండేది, వాళ్ళ సంపద కరిగిపోతున్నది. నోషనల్ వెళ్తే కావచ్చు. ఇట్లా చాలా కారణాల వల్ల కుటుంబంగా ఆలోచిస్తారు తప్ప మన దగ్గర వ్యక్తులుగా యూత్ వేరు, మిడిల్ ఏజ్ వేరు, సీనియర్ సిటిజన్స్ వేరు అనేది ఉండదు. అల్టిమేట్గా కుటుంబ వ్యవస్థలో భారతదేశంలో కుటుంబంగా ఆలోచిస్తారు. నీకు ఇది వస్తుంది కానీ నా సంగతి ఏంది, అట్లా ఓవరాల్గా ఉంటుంది. మోర్ ఆర్ లెస్ హ్యాపీ. 45-50 సంవత్సరాలు జరిగిన వాళ్ళు మోర్ ఆర్ లెస్ హ్యాపీ. నాకు మీ డేటా సోర్స్ ఏందో నాకు తెలియదు, కానీ నాకున్న అవగాహన అయితే భారతదేశం కుటుంబంగానే ఆలోచిస్తుంది, కుటుంబంగానే ఒక నిర్ణయం తీసుకుంటుంది. అందుకే యూత్ వేరు, పెద్దవాళ్ళు వేరు అని నేను అనుకోను. అల్టిమేట్గా ఇఫ్ దెర్ ఇస్ అ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అందరూ ఓటేస్తారు. నెగిటివ్ ఉంటే అంతే స్థాయిలో అందరూ కూడా వ్యతిరేకంగానే స్పందిస్తారు. హైదరాబాద్లో మీ ఓటింగ్ పర్సెంటేజ్ అదే విధంగా సస్టైన్ చేసుకుంటారా? చేసుకునే అవకాశం ఉందా? మేమైతే మా ప్రయత్నం ఏం చేస్తాము, చూద్దాం. ఎందుకంటే మేము కొన్ని అరుదైన రికార్డులు సృష్టించాం. హైదరాబాద్లో 2015లో మేము జిహెచ్ఎంసీ స్వీప్ చేసాం 99 సీట్స్తో. రెండోసారి కూడా జిహెచ్ఎంసీ గెలిచిన పార్టీ మేము ఒక్కరే. ఇదివరకు 2 సార్లు ఎవరికి గెలవలేదు. తర్వాత ఓటింగ్ తగ్గింది చాలా, 48-56 దాకా. కరెక్ట్, తగ్గింది. బట్ స్టిల్ వీఆర్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ. అల్టిమేట్గా మా అంతటా మేమే ఎవరి మద్దతు అవసరం లేకుండానే కౌన్సిల్ ఫామ్ చేసినాం. అట్లే 14లో 2 సీట్లు ఉండే మాకు హైదరాబాద్లో వచ్చిన అసెంబ్లీ. 18లో స్వీప్ చేసాము, 23లో స్వీప్ చేసాము. ఇవి కొద్దిగా అరుదైన రికార్డులు. ఎందుకంటే ఇవి ఎవరి వల్ల కాలేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చేయలేకపోయారు, రాజశేఖర రెడ్డి గారు కూడా చేయలేకపోయారు, కానీ కేసీఆర్ గారు చేశారు. కాబట్టి నేనేమంటాను, కేటీఆర్ అంటాను. నో, నాట్ ఎట్ ఆల్. అల్టిమేట్గా ఫేస్ ఆఫ్ అవర్ పార్టీ, ఫేస్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ ఇస్ కేసీఆర్. నోబడి ఎల్స్ కెన్ ఎక్లిప్స్ హిమ్, నోబడి ఎల్స్ కెన్ కమ్ క్లోజ్. నేనేమంటానంటే మీకు పూర్తిగా వదిలేశారు ఫ్రీడమ్గా. అర్బన్ డెవలప్మెంట్ కేసీఆర్ గారే కదా, మరి అప్పుడు క్రెడిట్ అంతా వారికే వస్తుంది కదా. నడపమన్నది వారే, నడిపించింది వారే. అట్లాంటప్పుడు సడన్గా నేను వచ్చి నాకు కావాలి అట్లుండదు. నువ్వు గెలుపు ఓటమి ఏదైనా కూడా నాయకుడికి సమంగా 2 దక్కుతాయి, ఖ్యాతి కానీ అపఖ్యాతి కానీ. సో అంటే థాట్ ప్రాసెస్ చేంజ్ ఏమైనా అవుతుందా న్యూ జనరేషన్ కనెక్ట్ అయ్యేందుకు? న్యూ జనరేషన్ మోస్ట్లీ నాకు చాలా ఆలోచనలు నా న్యూ జనరేషన్ మోస్ట్లీ ఇప్పుడున్న వాళ్ళు కొత్త ఓటర్స్ కూడా కొంత బీజేపీ కనెక్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. నాకు ఎక్కడా కనబడట్లేదు. మీకు ఎందుకు కనబడుతుందో నాకు అర్థం కావట్లేదు. మీకెందుకు కనబడుతుందో నాకు అర్థం కావట్లేదు. కానీ బీజేపీ అనే పార్టీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ నాన్ సీరియస్ పార్టీస్ ఇన్ తెలంగాణ. ఎందుకంటే ఇక్కడ ఒక లీడర్ లేడు, తాడు బొంగరం లేని వాళ్ళందరూ ఉన్నారు, సొంత సీటు గెలవలేని వాళ్ళు ఇతరులను గెలిపిస్తారు. ఎంతసేపు నేను ఒక మాట అడుగుతాను మరి, ఈ 5 పదాలు లేకుండా బీజేపీని ఒక స్పీచ్ ఇవ్వమనండి ఒక బీజేపీ నాయకుడు. హిందూ, ముస్లిం, శ్రీరామ్, పాకిస్తాన్, మోడీ, ఈ 5 పదాలు లేకుండా స్పీచ్ ఇవ్వమనండి, నేను కూడా వింటా. ఒక్క బీజేపీ నాయకుడిని మాట్లాడు అంటే నేనేమన్నా అంటే ఏదో దేశము ధర్మం అనే స్పీచ్లు కట్టడం కాదు కదా. ఏం చేశారో చెప్పండి స్వామి. దేశానికి లేదా రాష్ట్రానికి మీ వల్ల జరిగిన లాభం ఏంది? బండి సంజయ్ గారు 2 సార్లు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు గెలిచారు. ఒక ఇన్స్టిట్యూషన్ తెచ్చిండా? ఒక గుడి కట్టిండా? ఏం చేసిండ్రు? ఎన్ని రోజులు ఇదే డ్రామా చేస్తారు? ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు ఇవన్నీ. అందుకే మోడీ గారికి కూడా ప్రభ తగ్గుతూ ఉంది రోజు రోజుకి. ఆయన 303 నుంచి వాళ్ళ 240కి పడిపోయారు ఆయన. కానీ ఆ తర్వాత మహారాష్ట్ర, హర్యానా అన్ని గెలిచేసి ఇక అంటే గెలిచిందంతా నా ఖాతాలోకి ఓడిపోతే మాత్రం నాకు వద్దంటే కుదరదు కదా. తగ్గింది మోడీ వల్లే అనాలి. గెలిచింటే మరి మోడీ గారు ప్రచారమే చేయలేదు, మహారాష్ట్రలో 5 సభలే మాట్లాడారు. సో లెట్ us బి కాషియస్. నేనేమంటానంటే ఓవరాల్గానే బీజేపీ గ్రాఫ్ దేశమంతా తగ్గుతుంటే
తెలంగాణలో పెరగడానికి ఇక్కడ ఏమైనా అసాధారణమైన నాయకత్వ పటిమ గ్రాడ్యుయేట్ టు టీచర్ రెండు గెలిచారు. ఆడెవరు పోటీలో లేకపోతే మైదాన్ ఖాళీగా ఉంటే ఎవరైనా గెలుస్తారు. కాంగ్రెస్ కూడా కంటెండర్ అని మీరు అనుకుంటే నేనేం చేస్తాను. ఇప్పుడు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, నేను 57,000 ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే నాకు కోటేమన్నారు. వేయలేదు. ఏం అర్థం చేసుకోవాలి దాన్ని బట్టి? నువ్వు ఇవ్వలేదు. నేనేమంటానంటే ఆడ మేము మైదానంలో మేము ఉంటే మీరు మమ్మల్ని అడగాల. మేము నిలబడలేదు కదా, నిలబడిన ఎన్నికల్లో మేము గెలిచి జబ్బలు తెరుచుకుంటాం, మేము పైలవాన్లో అంటే అట్టెట కుదురుతుంది. సో ఒకటి కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ అంటే నేను ఈ ప్రశ్నలు అడగకపోతే ఇంటర్వ్యూ ఎండ్ పర్లేదు అడిగి. నేను ఈ ప్రశ్నలు అడగకపోతే కేటీఆర్ భరత్ ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని అంటారు. అస్సలే అన్నారు. రెండు చాలా బీజేపీ తరఫున వకాల్తా పుచ్చుకున్నావు నేనంట. సో ఆబ్వియస్లీ మీకు అయితే వకాల్తా పుచ్చుకోలేరు, ఏదో బీజేపీ కాంగ్రెస్ ఎవరి వైపు వకాల్తా పుచ్చుకోవాలి. ఒకటి అంటే ఈ క్వశ్చన్స్ అడగండి. ఒకటి ఫ్యామిలీకి సంబంధించి కుటుంబ పార్టీ బీఆర్ఎస్ అల్టిమేట్గా అక్కడ ఎవరు అధ్యక్షులైనా ముఖ్యమంత్రులైనా ఏదైనా కుటుంబంకి సంబంధించి మాట వినాల్సిందే. ఒకటి వాస్తవం భరత్, ఈ దేశ రాజకీయ వ్యవస్థలో ఇప్పుడు ఇక్కడే కాదు మొత్తం దేశంలో అన్ని రాజకీయ పార్టీల ఇది తీసుకోండి, అల్టిమేట్గా ఒకరి కొడుకో కూతురో కావడం మీకు ఎంట్రీ పాస్ లాగా పనికొస్తుంది. ఆ తర్వాత మీ సమర్థత. ఇప్పుడు నేను 2009లో నేను అడుగుపెట్టినప్పుడు సిరిసిల్లలో నేను కేసీఆర్ గారి కొడుకుగా పరిచయం అయింది. ఆ తర్వాత వరుసగా 4 ఎలక్షన్లు గెలిచిన, ఫస్ట్ ఎలక్షన్ తర్వాత. అంటే ఒకవేళ నేను నచ్చపోతే ప్రజలు తిరస్కరిస్తారు కదా. మరి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆమోదించినప్పుడు మీకెందుకు బాధ, బీజేపీకి ఎందుకు బాధ, కాంగ్రెస్కి ఎందుకు బాధ? ఇవాళ మరి అట్లా అంటే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ముగ్గురు పార్లమెంట్లో ఉన్నారు. ఇప్పుడు అట్లా అంటే మరి జయషా గారు క్రికెట్ జీవితంలో ఆడలేదు కానీ ఆయన మాత్రం ఐసీసీ అధ్యక్షుడు. ఏదైతే ఏమి అది కూడా వారసత్వమే కదా. ఏదైతే ఏమి అల్టిమేట్గా వాళ్ళ నాన్నగారి వాళ్ళ కేంద్ర హోంమంత్రి కాబట్టి ఆయన ఐసీసీ అధ్యక్షుడు అవుతుండేనా? నేను అడుగుతున్నాను. అది కరెక్ట్ ఎట్లయితే? మరి బీజేపీలో వారసత్వ రాజకీయాలు లేవా? వసుంధర కొడుకు లేడా? శివరాజ్ పిల్లలు లేరా? ఎంతమంది ఉన్నారు బీజేపీలో? లెక్క పంపాల లిస్టు. ఈ దేశంలో ఒక పార్టీ అతీతం. అంటే ఇప్పుడు మీ కుటుంబం నుంచే 4 ఉన్నారని కదా. మరి కాంగ్రెస్ కుటుంబంలో 3 ఉన్నారు కదా. 2-3 లెక్కలు ఇక్కడేం పోటీలు పరిమితులు ఏం లేవు కదా. మాకు ప్రజలు వద్దనుకుంటే తిరస్కరిస్తారు. ఏముంది అందులో? ప్రజలు మిమ్మల్ని వద్దనుకున్నారు అనుకోండి తిరస్కరిస్తారు. వద్దు ఇది అతి అయిపోయింది అనుకుంటే తిరస్కరిస్తారు. తప్పే ఉంది. అప్పుడు కానీ తర్వాత కానీ ఫ్యామిలీలో ఒక వార్ జరుగుతుంది. ఎవరితో? మీ ఫ్యామిలీలో మీ అంతర్గతంగానే. ఇప్పుడు మీ ఇంట్లో మీ ఆవిడతో మీకు అప్పుడప్పుడు వార్ జరుగుతుందా? హరీష్ రావు, సంతోష్, కవిత అందరి మధ్య కాదు భరత్, అప్పుడప్పుడు మీ ఇంట్లో మీ ఇంట్లో మీ ఆవిడతో మీకు వార్ జరుగుతుందా? చెప్పవా? కెమెరాలో చెప్తే దొరికిపోతావా? నేనేమంటున్నా, ఒక పార్టీ అంటేనే ఒక కుటుంబం. ఇందులో భిన్నాభిప్రాయాలు ఉంటాయి, అప్పుడప్పుడు డిఫరెన్సెస్ ఉంటాయి. అప్పుడు అల్టిమేట్గా బట్ బాస్ చెప్పేది ఆ లైన్ ప్రకారం. ఇప్పుడు బాస్ మాకు కేసీఆర్ గారు, మా అందరి లక్ష్యం ఒకటే ఒకటి. కేసీఆర్ గారు తిరిగి మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని గాడిన పెట్టాలి, తిరిగి ముఖ్యమంత్రిగా వారే ఉండాలి. మీరు మీడియా అనుకున్నారు, నేను అనుకోలేదు. మీరు మీడియా చెప్తున్నా కదా, మీడియా అనుకున్నారు. మీరు మా నాయకులతో అక్కడ ఇక్కడ మాట్లాడతారు. మీరు మీడియా చెప్పింది నిజమని మా నాయకులు అనుకున్నారు. అట్లాంటివి ఏమీ లేవు. అట్లాంటి ఆలోచనలు అప్పుడు లేవు, ఇప్పుడు లేవు. ఒకటి అంటే నేను ఈ క్వశ్చన్ హరీష్ రావును కూడా అడిగాను. బీఆర్ఎస్ పార్టీలో లేకపోతే కార్యకర్తలు కూడా అనుకుంటారు సంథింగ్ ఇస్ దెర్ ఇస్ గ్యాప్ బిట్వీన్ హరీష్ రావు అండ్ మీకు ఎక్కడైనా కనబడిందా? కొన్ని సందర్భాలు భిన్నాభిప్రాయాలు కనబడచ్చు. తప్పే ఉంది, దానిలో తప్పే ఉంది. ఇప్పుడు భరత్ మీరు నేను మిత్రులు కావచ్చు, కానీ మనకు అభిప్రాయాలు వేరు కావచ్చు. తప్పే ఉంది అందులో. ఒక కుటుంబంలో కుటుంబ ఆడియన్స్ గురించి ఎవరైనా అంతే అల్టిమేట్గా. ఇప్పుడు కూడా ఈ 2 రోజులే వస్తుంది ఏంటంటే ప్లీనరీలో ఇన్వాల్వ్ చేయలేదు హరీష్ రావు. అట్లాంటిది ఏమీ చెప్పిన సభ వేదికను యాక్సెప్ట్ చేయలేదు, అందుకని ఆయన సైలెంట్గా ఉన్నారు. భయ అల్టిమేట్గా ఒక పార్టీగా పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ గారు తీసుకునే నిర్ణయమే మా అందరికీ కూడా అల్టిమేట్ ఫైనల్ అథారిటీ ఆయన. రెండవది హరీష్ గారైనా నేనైనా ఇంకెవరైనా అందరం కలిసిమెలిసే పనిచేస్తున్నాం. ఒకటే కామనాలిటీ పర్పస్ ఉంది. మాకు ఎలాంటి పంచాయతీలు లేవు, ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి గొడవలు అంతకంటే లేవు. మా పని మేము చేసుకుంటూ అల్టిమేట్గా ఒకటే కాజ్, కేసీఆర్ ఈజ్ అవర్ లీడర్, హీ షుడ్ కమ్ బ్యాక్ అండ్ హీ షుడ్ రన్. మీరిద్దరు మీరిద్దరు కలిసినప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటారు? నాన్ పాలిటిక్స్ ఎక్కువ? 95% పాలిటిక్సే. 5% ఏమన్నా ఇతర విషయాలు, కానీ 95% పాలిటిక్స్. అంటే అట్లా కాదు, మా పనే అది కదా. తెల్లారలేస్తే మునిగి తేలేదు అందులో, ఇంకేముంటుంది మాకు. ఇంకా నాకన్నా 5% ఏదన్నా వేరే ఏదో ఉండొచ్చు, కానీ వ్యాపకం హరీష్ రావు గారికి అది కూడా లేదు. ఆయన 24 గంటలు ఇందులోనే మునిగి తేలుతూ ఉంటారు. నెక్స్ట్ ఎవరు ముఖ్యమంత్రి? ఇట్లా చాలా స్పెక్యులేషన్ జరుగుతుంది మీ పార్టీలో. కేసీఆర్ గారు డౌట్ ఎందుకు? కేసీఆర్ గారు తర్వాత ఎవరు అవుతారనేది కాదు. కేసీఆర్ గారు తర్వాత అని ఇప్పుడు ఎందుకు అనుకోవాలి? అసలు ఆ చర్చ ఎందుకు ఇప్పుడు? కేసీఆర్ గారు లాంటి ఏబుల్ లీడర్ ఉన్నాక ఇప్పటి నుంచి దాని గురించి ఎందుకు? ఇంకోటి కూడా చెప్తున్నాను భరత్, నేను
నేను ఇదివరకు చెప్పాను, మీకు ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలి? అస్సలే లేదు. ఎందుకు చెప్తాను మీకు, నా స్థాయికి, నా అర్హతకి, నా తెలివితేటలకి, నా సామర్థ్యానికి ఇప్పటికే మించిన పదవులు చేసిన నేను. పార్టీకి సంబంధించిన విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ ఒకటి, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎమ్మెల్యే సెంట్రిక్ అన్నది ఎంత మేరకు ఉపయోగపడ్డది? భరత్, ఏదైనా ఒక స్ట్రాటజీ సక్సెస్ అయితేనేమో నువ్వు చాణక్యుడిలా కనబడతావు, అది ఫెయిల్ అయిందనుకో పిచ్చోడు అంటారు. సో మరి 2 సార్లు స్వతంత్రంగా అధికారంలోకి వచ్చింది అదే ఎమ్మెల్యే సెంట్రిక్ పాలసీతోనే కదా. 14లో కూడా అదే కదా మా పాలసీ. అంటే 14 ఎమ్మెల్యే 14 ముందు ఇన్ఛార్జ్లే కదా మాకు. 12 మంది ఎమ్మెల్యేలు. బట్ ఇన్ఛార్జ్లే, ఎమ్మెల్యే అని కాదు, ఎమ్మెల్యే ఆర్ ఇన్ఛార్జ్, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్, అది బీఎస్పీ మోడల్. అది తీసుకొని ఆ నమూనాతోనే పోయినాం. 14లో సక్సెస్ అయింది, 18లో సక్సెస్ అయింది, 23లో కూడా దాదాపు సక్సెస్ అయ్యాం. ఎంత మేము ఓడిపోయింది 4 లక్షల ఓట్లతో. 20-30 మంది ఎమ్మెల్యేలు మారిస్తే గెలుస్తుండా? వెనకకి తిరిగి చూస్తే ఇప్పుడు అది బాగుంటుండేనా ఇది బాగుంటుండే ఏం చెప్తాను. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు సజెస్ట్ చేశారు మార్చండి ఎమ్మెల్యేలని, బట్ కేసీఆర్ ఒప్పుకోలేదు. అంతర్గతంగా చాలా విషయాలు మాట్లాడుకుంటాం భరత్ గారు. పార్టీ అన్నప్పుడు అల్టిమేట్గా పార్టీ అధ్యక్షుడు ఫైనల్గా ఏం చెప్తే అది ఫైనల్. కేసీఆర్ గారు సరైన నిర్ణయమే తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ వలలో, కాంగ్రెస్ మోసపు ప్రచారంలో ప్రజలు కొంత ప్రలోభపడ్డారు. డెఫినెట్గా ఉంటుందండి, ఉండకుండా ఉంటుంది. మేము మనుషులమే కదా, మేము ప్రజలు తప్పు చేశారు అంటలేదు, ప్రజలు మోసపోయారు అంటున్నా, కాంగ్రెస్ తప్పు చేసింది అంటున్నా. మా తప్పులు కూడా ఉంటాయి, ఎందుకంటే మేము మనుషులం కాదా? ఉంటాయి, డెఫినెట్గా ఉన్నాయి, ఉంటాయి. మార్చుకోవాలి, వాటి నుంచి నేర్చుకోవాలి, అల్టిమేట్గా మళ్ళీ రీవ్యాంప్ అయ్యి ముందుకు రావాలి. ఏమేమి మార్చుకోవాలి? మీరు చాలా ఉన్నాయి. ప్రచారం మెరుగ్గా చేసుకోవాలి. మనం చేసిన పని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి లాగా ఇవ్వని ఉద్యోగాలు కూడా ఇచ్చినట్టు చెప్పుకోవాలి, మనం చేయని పనులు కూడా చేసినట్టు చెప్పుకోవాలి. ఇట్లా కొంత ప్రచార పటాటోపంతో కొంత హంగామా చేయాలి. మత రాజకీయాలు, కుల రాజకీయాలు ఏవైతే ఈ దేశాన్ని ఏలుతున్నాయి ఈరోజు, వాటి ఉచ్చులో ప్రజలు పడిపోకుండా చూసుకోవాలి. అంటే చాలా ఉన్నాయి ఇంకా నేర్చుకుని. మత రాజకీయాలు అంటే ఇప్పుడు మీరు యాదాద్రి టెంపుల్ కట్టారు, ప్లస్ మీరు కూడా మైనారిటీ అపీజ్మెంట్ చేసిన సందర్భం ఉంది. ఏం చేశాం? మైనారిటీ అపీజ్మెంట్ ఏం చేశాం? షాదీ ముబారక్ అయితే కళ్యాణ లక్ష్మి కూడా ఇచ్చాం కదా. అంటే ప్రజల్ని ఈక్వల్గా చూడడం కూడా అపీజ్మెంటేనా? అంటే నువ్వు క్రిస్టియన్ కాదు, ఎంఐఎం విషయంలో మీరు చాలా లిబరల్గా వ్యవహరించారు. ఏం చేశాం బ్రదర్? వాళ్ళకి ఏమైనా అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ ఏమైనా చేశాం? అపీజ్మెంట్ అంటే ఏం చేశాం చెప్పండి, నేను వింటాను చెప్పండి మీరు ఏం చేశాం. ఇప్పుడు అదే ఎంఐఎం కాంగ్రెస్తో పోయింది, దానికి ఏముంది? మా ఎమ్మెల్యేలు గెలిచిన, మా పార్టీలు గెలిచినోడే పోతుంటే వాళ్ళు వేరే పార్టీలు పోటీ పెట్టారా? ఎంఐఎం కాన్స్టిట్యూన్సీలో మీరు డెవలప్ కావాలని చూసారా? బ్రదర్ నేను ఏమంటున్నా, 119 స్థానాల్లో నాకు కావాలి 61. అవి ఎలా తెచ్చుకోవాలో అలా తెచ్చుకోవాలి. అల్టిమేట్గా 119 పోటీ చేసినాం. ఒకసారి 63 వచ్చింది, ఇంకోసారి 88 వచ్చింది, ఇంకోసారి 39 వచ్చింది. దాని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మేము మనుషుల్లా చూసాం. యాదాద్రి టెంపుల్ కడితే 1800 కోట్ల రూపాయలతో మేము దాన్ని ఎన్నడూ మార్కెటింగ్ చేసుకోలేదు. మేము స్పిరిచువల్ హిందూస్, పొలిటికల్ హిందూస్ కాదు. రాజకీయాల్లో ధర్మాన్ని మిక్స్ చేయడం అనేది అధర్మం, ఆ పని మేము చేయలేదు. అట్లాగే పుల్వామాలో మన జవాన్లు అమరవీరులు అయితే వాళ్ళని కూడా రాజకీయాల కోసం వాడుకోవడం దౌర్భాగ్యం. ఆ పనులు మేము చేయలేదు, చెయ్యం. ఇప్పుడు కూడా చెప్తున్నా, 110% మీకు కూడా చెప్తున్నా భరత్ గారు, ఈ కులము మతం అనేది కడుపు నింపవు పేదలది. తాత్కాలికంగా రాజకీయాలు ఉపయోగపడుతుందేమో కానీ కులాలు మతాలు ఈ పిచ్చులు దీనివల్ల హిందూగాళ్ళు బొందుగాళ్ళు ఇటువంటి కామెంట్ చాలా పెద్ద దెబ్బతీసింది మీరు అంటున్నారు. నేను పెద్దగా అనుకో, ఎందుకంటే కేసీఆర్ గారు హిందూ ధర్మాన్ని ఆయన ఆచరించినట్టు ఎవరు ఆచరించరు. ఏదో యథాలాపంగా ఒక మాట అంటే అవన్నీ పోయినట్టేనా? ఆయుత చండీ యాగం చేసిన పెద్ద మనిషి, వేల మంది పండితులను పిలిచి వారితో విప్రహితుడుగా తెచ్చుకున్న పెద్ద మనిషి హిందువులను ఉద్దేశపూర్వకంగా అవమానిస్తారా? యథాలాపంగా మనం ఇప్పుడు అంటాం చూడు, బుక్స్ లేవు గిక్స్ లేవు గట్లేదు, యథాలాపంగా అన్నారు ఆయన. దాన్ని పట్టుకొని ఇంటర్నేషనల్ ఇష్యూలకు నేను అడుగుతా ఉన్నా. సరే 10 ఏళ్ళు అయింది, తప్పండి, 100% తప్పు మీరు చెప్పేది. ఈ దేశంలో మత పిచ్చి ముదిరిన మాట వాస్తవం, ఈ దేశంలో మత రాజకీయాలు పెరిగిన మాట వాస్తవం. దాన్ని ఎలా తిప్పికొట్టాలి అనేది కూడా అదొక వేరే స్ట్రాటజీ, కానీ ఒక వర్డ్తోనో ఏదో జరిగింది అనుకోవడం తప్పు. బట్ మీరు అన్నట్టు దాన్ని అయితే మత పిచ్చి రెండు వైపులా మత పిచ్చి పెరిగిన మాట వాస్తవం. దాన్ని ఎట్లా ఎదుర్కొంటుంది? అల్టిమేట్గా ప్రజలకు మనం చెప్పాల్సింది, మీకు కులాలు మతాలు ఈ మత పిచ్చులు కుల పిచ్చులు బువ్వ పెట్టాయి. అభివృద్ధి సంక్షేమం దేశం యొక్క సామాజిక పరిస్థితి దానికి తగ్గట్టుగా ప్రాధాన్యతలు ఒక డెవలప్మెంటల్ ఎజెండా ఏ పార్టీకి ఉంది, మీ పిల్లల భవిష్యత్తు ఏ పార్టీ వల్ల అల్టిమేట్గా లాభం జరుగుతుంది. ఉదాహరణకి 1022 గురుకుల పాఠశాలలు పెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం, 32 మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. దానివల్ల ఎంతమంది, ఎన్ని వేల మంది పిల్లలకి, ఎన్ని లక్షల మంది పిల్లలకి
రేపటి రోజున బ్రహ్మాండమైన ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆ 7,000 మంది పిల్లలకి 20 లక్షల రూపాయల చొప్పున ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చి విదేశాలకు పంపింది కేసీఆర్ ప్రభుత్వం. దానివల్ల ఎంత ఆత్మవిశ్వాసం వస్తుంది, ఎంతమంది పిల్లలు ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వెళ్ళిపోతారు. ఇట్లా శాశ్వతంగా ఈ దేశంలో సమస్యల్ని నిర్మూలించే నాయకత్వాన్ని కోరుకోవాలి కానీ తాత్కాలిక కానీ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు పహల్గామ్ లాంటి ఇష్యూస్ వస్తాయి, అప్పుడు ఎటువైపు ఉంటుంది బీఆర్ఎస్? డెఫినెట్గా ఒక్కటి మాత్రం వాస్తవం, ఈరోజు ఈ నిమిషానికి ఆ పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ దుర్మార్గానికి ఒడిగట్టారో వాళ్ళని శిక్షించే విషయంలో భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనకాల మేము ఉంటాం. కానీ కొద్ది కాలం తర్వాత మాత్రం ఇంకా కొంచెం చర్చ జరగాల్సి ఉంటుంది. ఎందుకు జరిగింది ఇన్సిడెంట్ అనే చర్చ కూడా జరగాలి, దానికి కారణం ఎవరు జరగాలి, చర్చ జరగాలి. కానీ ఇప్పుడు వద్దు, ఇప్పుడు కరెక్ట్ కాదు, ఈ సమయం కరెక్ట్ కాదు, సందర్భం కరెక్ట్ కాదు. ఇప్పుడు అందరం కూడా తప్పకుండా భారతీయులు అందరం కూడా భారత ప్రభుత్వంతో ఉండాలి. అంటే మళ్ళీ సర్జికల్ స్ట్రైక్స్ అయినా లేకపోతే వార్ లాంటి సిచ్యువేషన్ అయినా మీరు సపోర్ట్ చేస్తారా? బ్రదర్, అల్టిమేట్గా నేను చెప్పేది ఏమంటే భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే క్రమంలో ఒక భారతీయుడిగా, ఒక భారత రాష్ట్ర సమితి అనే పార్టీగా ముమ్మాటికి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మా మద్దతు ఉంటుంది. కానీ సమయానుకూలంగా సందర్భానుసారంగా ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎత్తి చూపాల్సిన బాధ్యత కూడా మా మీద. ఒకటి అంటే ఇప్పుడు కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ నుంచి ఎదుర్కొంటుంది ఏంటంటే మైనారిటీ అప్పీజ్మెంట్, మెజారిటీకి ఇబ్బంది అయినప్పుడు మాట్లాడట్లేదని. బెంగాల్లో ముర్షిదాబాద్లో హిందువుల్ని చంపేసిన పరిస్థితి. సో అటువంటి ఘటనలు జరిగినప్పుడు మీరు రెస్పాండ్ కాకపోవడం వల్ల అది బీజేపీకి అడ్వాంటేజ్. మత పిచ్చి ఎంత నింపారంటే ఇంకో సాటి మనిషిని మనిషిగానే చూడకుండా ఎంతసేపు కులము మతము ఫ్రేమ్లో చూపెట్టే దౌర్భాగ్య పార్టీలు, తామేం చేశామో 11 ఏళ్ళుగా పరిపాలనలో చెప్పుకోలేని దౌర్భాగ్యులు వాళ్ళ దేశంలో ఆ పిచ్చి నింపారు. సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని రోజు ఎక్కిస్తున్నారు. ఇది నిజంగా కూడా బాధాకరం, దేశ ఫ్యూచర్ కూడా మంచిది కాదు. చనిపోయిన వాళ్ళు హిందువులైనా ముస్లింలైనా ఎవరైనా 100% అందరం కూడా మానవులుగా ఖండించాల్సిందే, ఆ విషయంలో అనుమానం లేదు. కానీ ఐడెంటిఫై చేసి చంపడం హిందువులనే ఏదైనా తప్పే బ్రదర్, హిందూ ముస్లిం అనే ఫీలింగ్ ఎందుకు? అక్కడ కేవలం హిందువుల్ని ఐడెంటిఫై చేసి చంపారు కదా. దేశంలో ఉన్న సమస్యలు చాలవా? ఉన్న గుళ్ళు గోపురాలు చాలవా? ఉన్న మసీదులు, ఉన్న దర్గాలు, ఉన్న గురుద్వారాలు చాలవా? ఇంకెన్ని కావాలి? దేనికోసం కొట్లాడుతున్నాము? అవును, ఇంకోటి భరత్, నాకు తెలియక అడుగుతా, ఎవరు చెప్పారు హూస్ గాడ్ ఈజ్ గ్రేటెస్ట్ అనే కాంపిటీషన్ పెట్టి మిమ్మల్ని ఒక దేవుడు నన్ను దేవుడు పంపించారా దేశ భూమి మీదకి? ఎవరు చెప్తారు మీ అమ్మ గ్రేటా మా అమ్మ గ్రేటా అంటే మీ అమ్మ నీకు గొప్ప, నా అమ్మ నాకు గొప్ప. కాబట్టి ఎవరి దేవుడు గొప్ప, ఎవరి మతం గొప్ప, ఈ తర్కం ఎప్పుడు తెగుతుందా ఈ పంచాయతీ? అందుకే నేను అనేది, ఈ పనికిమాలిన పంచాయతీలు, తెగని పంచాయతీలు పెట్టి ఆ చలిమంటల్లో చలి కాచుకుంటున్న రాజకీయ పార్టీలు అవుతున్నాయో వాటిని ఎదుర్కోవాలంటే అభివృద్ధి సంక్షేమం జరుగుతోంది. ఇక్కడ హిందూకు సంబంధించిన పార్టీలని బ్లేమ్ చేస్తున్నారు తప్ప బీజేపీ ఎంతో ఎంఐఎంను ఆ విధంగా క్రిటిసైజ్ చేయరు. మీ పేరులోనే రామ్ ఉంది, జై శ్రీరామ్ అంటే కడుపు నిండదని మీరు అన్నారు, కానీ దాన్ని పబ్లిక్ వేరే విధంగా తీసుకుంటారు కదా. సేమ్ జై శ్రీరామ్ అనే కాకుండా వేరే మతాల దేవుల్ని కూడా అనే ధైర్యం కేటీఆర్కి ఉందా? ధైర్యం ఏంది భయ, నాకు అర్థంగా సింపుల్గా చెప్తున్నా నీకు, నువ్వు ఏ దేవుడికి జై కొట్టినా నీ కడుపు నిండది, నువ్వు పని చేయాలి. కానీ మీరు అదొకటే అంటున్నారు కదా, ఇప్పుడు జై శ్రీరామ్ అంటే కడుపు నిండదు, ఏ దేవుడికి జై కొట్టినా జై జీసస్ అనో లేకపోతే ఏదన్నా కడుపు నిండదన్న మాట చెప్పట్లేదు. నువ్వు హల్లెలూయా అన్నా కడుపు నిండది, నువ్వు జై శ్రీరామ్ అన్నా కడుపు నిండది, నువ్వు అల్లాహు అక్బర్ అన్నా కడుపు నిండదు. ఆఖరికి మళ్ళీ నువ్వు పని చేయాలి. దేవుడు ఒక ఫెయిత్కి సంబంధించి, ఒక ఓవరాల్ బిలీఫ్ సిస్టమ్ సంబంధించిన ఒక ప్రతీక. ఏ దేవుడిని నమ్మేవాళ్ళు ఆ దేవుడిని నమ్ముతారు. కానీ నేను దేవుడి పేరు మీద చిచ్చు పెడతాను, నేను దేవుడి ప్రతినిధిగా వచ్చి నీతో కొట్లాడతాను, నువ్వెవరు అసలు? నువ్వు ఏ పార్టీ? నువ్వెవరు సర్టిఫికేట్ ఇవ్వడానికి? బీజేపీ వాడు అంటాడు ఈయన ఇట్లా లేదు అట్లా లేదు. అవును, నువ్వెవరు సర్టిఫికేట్ ఇవ్వడానికి? నాకు నా పేరులోనే రాముడు ఉన్నాడు. నీకు రాముడిని నువ్వు తాత్కాలికంగా ఎలక్షన్ల కోసం వాడుకుంటావు. అట్లాంటిది మేము అట్లా వాడుకోలేదే యాదాద్రి కట్టి కూడా. మీకు నాకు తేడా అది. మీరు దేవుడిని రాజకీయం కోసం వాడుకునే వాళ్ళు, దేవుడిని మోసం చేసేటోళ్ళు. మేము కాదు అట్లా.